స్టార్ట్ చేసి మళ్ళీ నిన్న రాసుకోరు. నిన్న మార్నింగ్ రాశారు, రైట్ రాశారు, మండే రోజు నైట్ రాశారు, నిన్న ఈవినింగ్ మీద రాశారు. మళ్ళీ మా ఇదే టైంకి పిలిచి మా చెల్లెతో రాపించారు. అప్పుడు ఏమైంది, నైట్ అయినా అట్లీస్ట్ అతన్ని గట్టిగా రిమైండ్ క్వశ్చన్ చేయాలి కదా, అతని కస్టడీలో తీసుకొని అన్న క్వశ్చన్ చేయడం జరగాలి కదా. అతని మీద ఏ చర్యలు తీసుకోలేదు, అతను గట్టిగా క్వశ్చన్ చేసి అడగలేదు. మేము క్లియర్ గా చెప్పారు, వీళ్ళు జీపీఆర్ఎస్ ని చూశారు, మేము చూసాము, వాళ్ళు చూసారు. వాళ్ళు ఏం సార్ ఇంతగానం క్లియర్ గా కనిపిస్తుంది, 5 hours తను జర్నీ చేసినట్టు, ఇతను డ్రాప్ అప్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు, ఆయన కార్ ఏడా ఆగలేదు అని కూడా మేము చెప్పినా కానీ వీళ్ళేమంటే అతను చెప్పాడు, అతను మాకు క్లియర్ గా ఇదే చెప్తున్నాడు, చేరియాలి ల్యాండ్ చూడడానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని చెప్తున్నాడు. అదే సార్ అదే టైంకి నా ఇంటికి రావడం ఏంది, మేము ఎప్పుడు ఫోన్ చేసినా అతను మా బావ అడిగినా కానీ డబ్బులు వచ్చి ఇవ్వడు, ఇంటికి వచ్చి మరీ డబ్బులు ఇచ్చాడు. అదే టైంకి ఫోన్ రావడం జరిగింది. అట్లీస్ట్ మాకు అనుమానం పరంగా ఇతని మీద ఉందంటే ఏ విధంగా అనుమానపడతారు మీరు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పలేదు. అయినా కానీ అతను ఏం చేశారు, అతను ఫోన్ తీసుకున్నారు, నైట్ ఇంటికి పంపించారు సార్. ఇంటికి వెళ్ళిపోయినారు. మమ్మల్ని అందరిని ఏం చెప్పారు, ఉదయం చూద్దాము, నిన్న చెప్పారు అక్కడ నుంచి కాల్ ట్రాక్ చేయడానికి అది సర్వర్ ప్రాబ్లం ఉంది అన్నాడు. 3-4 times అక్కడ కాల్ చేస్తారు, లేదమ్మా ఇక్కడ నుంచి ఏం ప్రాబ్లం లేదు, అది సర్వర్ ప్రాబ్లం ఉంది, అక్కడ నుంచి ఏం రావట్లేదు, అట్లీస్ట్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఏదైతే సిగ్నల్ సరౌండింగ్ ఉందో అది మాత్రం ఇవ్వగలుగుతారని చెప్పి కాల్ చేసి అది నక్ష ఏదో చూపించాడు. ఆ నక్ష ప్రకారం పోలీసు వాళ్ళు వెళ్ళి చూస్తారా, మేము నార్మల్ పీపుల్స్ వెళ్ళి చూస్తారు. ఒక పర్సన్ మిస్ అయినప్పుడు పోలీసు వాళ్ళు అట్లీస్ట్ మాతో పాటు వచ్చి సపోర్ట్ చేయాలా. ఏ పోలీసు ఇక్కడ నుంచి ఒక 3 ఉన్నారు, ఈ రోజు వచ్చి 50 మంది నిలబడి 100 మంది నిలబడి ప్రొటెక్ట్ చేస్తారు. నిన్న మిస్ అయిన పర్సన్ కి ఒక్క పోలీసు వాళ్ళు వచ్చి బయటకు పెట్టలేదు. మీరు వెళ్ళి ఎస్ఐ గారు అంటారు, మీరు వెళ్ళి సరౌండింగ్ లో వెతకండి అంటారు. ఎస్ఐ గారు ఎత్తుకాలా, కానిస్టేబుల్ ఎత్తుకాలా, మేము ఎత్తుకాలా? పోలీస్ స్టేషన్ ఎందుకుంది, లా అండ్ ఆర్డర్ ఎందుకుంది, దేని పర్పస్ ఉంది లా అండ్ ఆర్డర్? పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటారు పోలీసు వాళ్ళు, పబ్లిక్ ఏ విధంగా సాయం చేశారు? నిన్న మేము వెళ్ళి ఇవాళ ఉదయం మేము వెళ్ళి ఎత్తుకున్నాం, నిన్న ఎత్తుకున్నాం, ఈ రోజు ఎత్తుకున్నాం. అట్లీస్ట్ ఈ రోజు ఏదైతే వీడు వెళ్ళాడో ప్లేస్ కి గిట్ట నిన్న మేము కాల్ చేస్తాం. మేము నిన్న ఏదైతే పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము ఈ రోజు కాల్ వీడియో రికార్డ్ చూసిన తర్వాత ఐడెంటిఫై అయిన తర్వాత వాడు ఇప్పుడు చెప్తున్నాడు పర్సన్. ఆ పర్సన్ కి మేము కాల్ చేసి మాట్లాడినందుకు, సార్ ఇతను అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, మాకు తెలిసిన వాళ్ళతో ఉన్నాడంటే మీరు ఎందుకు కాల్ చేసి మాట్లాడతారు అని చెప్పి మాట్లాడి క్వశ్చన్ ఇచ్చినారు ఈ పోలీసు వాళ్ళు. ఈ రోజు ఆ పర్సన్ ఇంటరాక్ట్ చేసినప్పుడు మామూలుగా ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు ఇంకా అసలు క్వశ్చన్ ఉంది సార్, వీడే మాకు డౌట్ ఉంది అని చెప్తున్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాచ్ అవుతున్నాయి, చెప్పిన అన్ని మ్యాచ్ అవుతున్నాయి. పోలీసులకు ఎంత లంచం ఇచ్చిండో మేము అంతకు డబ్బులు ఇస్తాం, డబ్బులు కాదు ట్రిపుల్ కూడా ఇస్తాం. వాడు మాత్రం మాకు కావాలి, న్యాయం కావాలి. ఎందుకంటే మాకు ఏదొద్దు, కంప్లైంట్ చేసినప్పుడు 6 రోజులు ఎంక్వైరీ చేయాలి కానీ 3 రోజులు వచ్చిండు సార్. తమ్ముడు 20,000 వాడు ఊరు పంపిండు, డబ్బా పెట్టించి వాడు డబ్బా నుంచి పైకి ఎదిగినాక మా తమ్ముడిని చంపుతాడు సార్. వాడు ఎసంటాడు, వాడు మనిషేనా పశువా? వాడిని అన్ని డీటెయిల్స్ తెలుసుకుండు, చేసుకొనే తోలుకపోయే వాడు చంపిండు మా తమ్ముడిని. మాకు న్యాయం కావాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.